వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 2న సోమరులో పర్యటించనున్న నాగబాబు. సభ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రతా చర్యలు చేపడుతున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ రక్ష ఇంజెక్షన్. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి. మెకానిక్లకు రాయితీ రుణాలు మంజూరు చేయాలి. వార్తలోని వివరాలు. వాహనదారులు వాహనాల్ని నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద గల ఆర్డీఓ కార్యాలయం నుంచి మోటార్ వాహనాల ర్యాలీని జిల్లా కలెక్టర్ డిటిసి నిరంజన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్కు చేరుకుని తిరిగి పీవీకేఎన్ కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు 1 నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ క్రింద రోడ్డు భద్రతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలను నడపడం చేయకూడదని చిత్తూరు జిల్లా వాసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల మరణాల్లో ద్విచక్ర వాహనదారులు అధిక సంఖ్యలో మరణించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. యువత మత్తు పానీయాలు సేవించడం, అతివేగంగా వాహనాలను నడపడం ద్వారా కూడా మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని, గుంతలను పూడ్చడం, పెండింగ్ ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రజలు కుటుంబాల గురించి ఆలోచించాలని, ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సునీల్ కుమార్, ఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సడక్ సురక్ష అభియాన్ కింద గత 15 జనవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు 1 నెల ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం క్రింద చిత్తూరు జిల్లా వాసులందరికీ ఒకటి విజ్ఞప్తి: ట్రాఫిక్ నియమ్స్ పాటించేయాలి, హెల్మెట్ వేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు. ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 2021, 22, 23, 23, 24 మరియు 24, 25 డేటా చూస్తే జిల్లాలో సుమారుగా 350 మరణం జరిగింది. ఈ 350 మరణం చూస్తే 50% మరణం 2 వీలర్స్లో అయినాయి. ఇంకా కాకుండా ఈ 50% మరణంలో 70 నుంచి 80% చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మరణం జరిగినాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది, రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ హెల్మెట్స్ వేయలేకపోతే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మనం ఎంత బేసిక్లీ ప్రయత్నం చేస్తే ఇవి మనం ఆపలేము. సో ఇది నా నుంచి ఒక విజ్ఞప్తి. దయచేసి అందరూ హెల్మెట్స్ వేయాలి. మీరు మీ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచన చేయాలి. సో ఈ ప్రోగ్రాం సందర్భంగా ఇక్కడ ఈరోజు ఒక 100 మంది బేసిక్లీ డ్రైవర్స్తో హెల్మెట్ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిటీసీ ఆఫీస్ నుంచి గాంధీ సర్కిల్ వరకు అవేర్నెస్ కార్యక్రమం క్రింద సో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 50 రోజులు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది.
అండ్ ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి రోడ్ సేఫ్టీ సందర్భంగా అది కూడా బేసిక్లీ తీసుకుంటాం. జీవన శైలిలో మార్పుల కారణంగా ఎంతో మంది గుండెపోటుకు గురై క్షణాల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుండెపోటు మరణాల సంఖ్యను తగ్గించేందుకు హృదయ రక్ష పేరుతో ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ రక్ష కార్యక్రమంపై ఆసుపత్రికి వచ్చిన రోగులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి మాట్లాడుతూ గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఛాతీ నొప్పి, శ్వాస సక్రమంగా ఆడకపోవడం, చెమటలు పట్టడం, వికారం, వాంతులవడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలు గుండె నొప్పికి సంబంధించినవిగా ఉంటాయని అప్పుడు వెంటనే ఆసుపత్రికి రావాలన్నారు. వైద్యులు పరిశీలించి ఇంజెక్షన్ చేస్తారని చెప్పారు. దీని విలువ 42,000 ఉంటుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సమస్య లేదని చూస్తాను. సో గుండె సమస్య ఉన్నప్పుడు వెంటనే మనమే ఇక్కడ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అది తిరుపతికో బెంగళూరుకో పోయే లోపల ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి వెంటనే ఇంజెక్షన్ ఇస్తే గుండెలో అడ్డము తొలగి గుండెని మనం రక్షించవచ్చు అన్నమాట. సో దానికి కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. సో అది ఒక ఇంజెక్షన్ ఒక ఖరీదు 40,000 అన్నమాట. రెండోది వచ్చి 2 గంటలు 3 గంటలు దాటిన తర్వాత ఇంజెక్షన్ పనిచేయదు. సో జ్వరం నొప్పి వచ్చిన వెంటనే 2 గంటలు లేదా 3 గంటల లోపల వేస్తే గుండెని కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ వచ్చింది. అది మీ ఇంటి చుట్టుపక్కల పెద్దవాళ్ళకు, బీపీ ఉండే వాళ్ళకు, షుగర్ ఉండే వాళ్ళకు, ఈ గుండె సంబంధించిన హాస్పిటల్ ఏమైనా చూస్తున్నారు, ఈసీజీ ఇస్తారు, వాళ్ళు ఎన్ఆర్ఐతో చూస్తారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేరుగా అంబులెన్స్ తిరుపతి తీసుకెళ్ళి వేరే పరీక్షలను చేసి అవసరమైతే టెంట్ వేయడము, ఆపరేషన్ చేస్తారన్నమాట. సో ముఖ్యమైన టైం కాపాడడానికి ఈ సిస్టమ్ వచ్చింది, ఇది వచ్చింది. సో గుండె ఒక సమస్య వల్ల మనం సేవ్ చేసాము. సో మీరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకొని గుండె సమస్య పరిశీలన చేస్తారని చెప్పుకోవడము, సో వాళ్ళకి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మనం ప్రోగ్రామ్ మొదలుపెట్టి నుంచి సుమారుగా ఒక 10 మంది దాకా మనం ఇంజెక్షన్ ఇచ్చి 10 మంది దాకా మనం ప్రాణాలు కాపాడాలి. సో అది ఇంకా ప్రోగ్రామ్ అందరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టాము. ఈ చుట్టుపక్కల చెప్పండి. 2-వీలర్ మెకానిక్లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని సంఘ అధ్యక్షులు బండకుమార్ కోరారు. గురువారం పొంగనూరులోని జడ్పీ అతిథి గృహ ఆవరణంలో సంఘ సమావేశం జరిగింది. మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రతి నెల 4వ ఆదివారం మెకానిక్ షెడ్లను మూసివేయాలని తీర్మానించారు. పొంగనూరు పరిధిలో 150 మంది 2-వీలర్ మెకానిక్లు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందివ్వాలని కోరారు. అలాగే కమ్యూనిటీ భవనానికి స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు. టూ-వీలర్ మెకానిక్ ఐక్యత, 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 టూ-వీలర్ మెకానిక్ ఐక్యత. మన మెకానిక్ సోదరులకి గవర్నమెంట్ తరఫున ఏమన్నా పనిముట్లు కానీ అలాంటివి ఏమన్నా సహాయం చేయాలని మేము సబ్సిడీ లోన్స్ కానీ ఏమన్నా మాకు 2-వీలర్ మెకానిక్స్ మాకు కూడా ఏదన్నా మా గవర్నమెంట్ తరఫున మాకు కూడా ఇస్తే మా కుటుంబ సభ్యులందరూ మేము కూడా మెకానిక్ సోదరులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తాము. అలాగే ఇప్పుడు మేము కూడా కొత్త నూతన వర్గము ఎన్నుకోబడుతున్నది. అలాగే మొన్న మా సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు స్వర్గీయులైనారు. ఆయన ఆత్మశాంతి కొరకు మేమందరూ ఇక్కడ చేరాము. అలాగే ఆయన పోస్టుని ఇంకొకరికి ఇవ్వాలని మా పెద్దల ద్వారా మేము నిశ్చయించుకున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన మా మెకానిక్ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పుంగనూరులో ఇప్పటికి దాదాపు 150 షెడ్యూల్ దాకా ఉన్నాయి. వాళ్ళకు కూడా మా గవర్నమెంట్ తరఫున ఏమన్నా లోన్స్ కానీ ఏమన్నా పనిముట్లు కానీ అట్లాంటివి మాకు కూడా మేము కూడా ఉంటామని సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు ఫిబ్రవరి 2వ తేదీన సోమరులో పర్యటించనున్నారని జనసేన నాయకులు తెలిపారు. గురువారం
సోమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ ఏర్పాట్లను పరిశీలించారు జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి. రాష్ట్ర స్థాయిలో జనంలోకి జనసేన 2వ మహాసభ సోమలలో నిర్వహిస్తున్నామని జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభ అనంతరం రాష్ట్ర స్థాయిలోని అత్యంత పెద్దదిగా నిర్మించిన పార్టీ జెండాను సూరయ్య గారి పల్లెలో ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రాయల్, అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. జనంలోకి జనసేన భారీ బహిరంగ సభకు నాగబాబు గారు విచ్చేయడం జరుగుతుంది. సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి ఈరోజు పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన నాయకులందరూ విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన చేపడుతున్న తొలి బహిరంగ సభ, రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ కావడం విశేషం. దానివల్ల చాలా బాధ్యతాయుతంగా, ముఖ్యంగా మన పుంగనూరు మండలంలో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి జనసేన తరఫున చాలా బాధ్యతాయుతంగా తీసుకొని ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి మా జన సైనికులందరూ తరలి వస్తున్నారు. ముఖ్యంగా జనసేన ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడే వరకు ఇంచుమించు 10 సంవత్సరాలు అవినీతి మీద ఏ విధంగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోరాడారో మీకు అందరికీ తెలుసు. ప్రతినిత్యం ప్రజల క్షేమాన్ని ఆకాంక్షించే ఒక గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో ఈరోజు ఇంతమంది యువత నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క సభను విజయవంతం చేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కానుకగా అందజేస్తామని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము. అందరికీ కూడా విజ్ఞప్తి, ఫిబ్రవరి 2వ తారీఖు సభా ప్రాంగణం సోమల జడ్పీ హై స్కూల్ గ్రౌండ్స్, అందరూ ఇక్కడికి విచ్చేసి మనం ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవాన్ని ఇక్కడ మనం చూపించాలని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ, ఈ ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజు పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో జనంలోకి జనసేన కార్యక్రమం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొనిదెల నాగబాబు గారు, అలానే టెట్కో చైర్మన్ శ్రీ అజయ్ గారు, మన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గంలో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ చూసుకున్న తర్వాత సూరయ్య గారి పల్లిలో 40-45 అడుగులు భారీ జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరికి స్వాగతాలు పలుకుతూ వారు జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు జడ్పీ గ్రౌండ్కి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా పిఓసి గారు, మండల అధ్యక్షులు అందరూ రావడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, వచ్చే ఆదివారం రోజు ఇదే గ్రౌండ్లో మనం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోనే 2వ అత్యధిక పొడవైన జెండాని ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి సోమల మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా భారీ వస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద నాయకులు తరలి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భుజస్కంధాలపైన ప్రతి జన సైనికుడు వేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మనం ఏదైతే మన వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా చేస్తామని, ఆయన నమ్మకాన్ని కూడా మనం అందరం నిలబెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా నాగబాబు గారికి కూడా ఈ గిఫ్ట్ని అత్యధిక విజయవంతం చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని మనం ఈ సభంగా తెలియజేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈ 3 రోజులు కూడా అందరం కూడా ప్రతి క్షణం కష్టపడి ఈ సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ జై హింద్. ఫిబ్రవరి 2వ తారీఖున ఆదివారం జరగబోయే సభకు పుంగనూరు నియోజకవర్గంలోని ప్లస్ చిత్తూరు జిల్లాలో ప్రజలందరూ తరలి రావాలని కోరుకుంటున్నాను. అలాగే సోమల మండలంలో
ఈ సభ జరగడం, దానికి నాగబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం మా సోమలకి ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ సోమల మండలంలో వాళ్ళు, పుంగనూరు నియోజకవర్గం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మాఘమాసం గురువారం సందర్భంగా దక్షిణామూర్తికి విశేష పూజలు జరిగాయి. పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మరియు నగరిలోని శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయంలోని దక్షిణామూర్తికి అభిషేకాలు, అలంకరణ, అర్చనలు, విశేష పూజల్ని అర్చకులు నిర్వహించిన తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి తెలిపారు. గురువారం చిత్తూరు డిఆర్డీఏ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ చేతి వృత్తుల వారికి జీవనోపాధులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. ప్రధానంగా చేతి వృత్తిదారుల నైపుణ్యాన్ని వెలికితీసి వారికి ఆదాయ మార్గాలు కల్పించాలన్న సదుద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి తాము ఎంచుకున్న కళారంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించి దానికి అనుగుణంగా పనిముట్ల కిట్లను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ఈ పథకం ద్వారా ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి 1 లక్ష రూపాయలు రుణం ఇవ్వడం జరుగుతుందని, తదుపరి తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే 2వ దఫా 2 లక్షల వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎంపిక రుణాల మంజూరు, మార్కెటింగ్ సదుపాయాలు తదితర అంశాల గురించి వివరించారు. సమావేశంలో మెప్మా పీడీ రవీందర్, డిఐసి వెంకటరెడ్డి, డిపిఎంలు రవి, సరిత, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్, ఏపీఎంలు మధుసూదన్, సుబ్బారెడ్డి, వెంకటరమణ, సురేష్, రవికుమార్ తదితర డిఆర్డీఏ అధికారులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ రకరకాల చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా వచ్చారు. మనకి సాంప్రదాయ వృత్తులు నిజంగా ఏంటంటే కనుమరుగైపోయేటువంటి రోజుల్లో మీకు మళ్ళీ ప్రభుత్వం తరఫున అందరికీ శిక్షణ ఇచ్చి మీకు అవకాశమైనటువంటి టూల్ కిట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ మీకు మార్కెటింగ్ కావచ్చు, తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి మనీని కూడా లోన్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ మీకు ప్రోత్సాహకరంగా ఇవ్వడం ద్వారా మళ్ళీ అడుగుండిపోతున్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నిటిని కూడా మేల్కొల్పి సమాజంలో మళ్ళీ ఒకప్పుడు పాత తరంలో చూస్తే కనుక అద్భుతమైనటువంటి కళాకారులు ఎంతో మంది మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు అద్భుతమైన వస్తువులు తయారు చేసి మనకు అందించేవారు. ఇప్పటికి కూడా మనం చూస్తే మన పలమనేరులో టెరకోటా ఉన్నాయి, ఎక్సలెంట్ క్వాలిటీ కలంకారీ వాళ్ళు ఉన్నారు, తర్వాత స్టోన్ కట్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఏరియాలోనే ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. విశ్వకర్మ అంటే మనకి పురాణాల్లో మనకి అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి మహామహా దేవాలయాలు కావచ్చు, అంటే దేవుడికి గుళ్ళు కట్టించినటువంటి ఒక మహాశిల్పి ఆయన విశ్వకర్మ. ఆయన పేరు మీద మన కళాకారులందరికీ ఆ పథకం పెట్టడం కూడా చాలా ఆనందదాయకం అసలు. సో ఇప్పటి వరకు మీకు ప్రోత్సాహం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇది ఒక పైన ఢిల్లీ లెవెల్ నుంచి మన చిత్తూరు వరకు కూడా అందరు ఆఫీసర్స్ ని మీకు సహాయకారిగా ఉండటం కోసం ప్లానింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
కాబట్టి మీకు లోన్లు ఖచ్చితంగా ఇస్తాము. అట్లాగే మీ డేటా అంతా కూడా బ్యాంకుకి వెళ్ళడానికి వెయిట్ చేయాలి. మీకు ట్రైనింగ్ అయిపోగానే నెక్స్ట్ రోజు బ్యాంకులోకి వెళ్తే మీ డేటా బ్యాంకులోకి రాదు. దాని చాలా స్టెప్లు స్టేట్ లెవెల్ నుంచి పైన 3 స్టెప్ల సార్ చెప్పినట్టు 3 స్టెప్పుల్లో స్కూప్ జరిగిన తర్వాత 4వ స్టెప్లో బ్యాంకులు కలపాలి. దీనికి ఎంత టైం పడుతుందని కరెక్ట్గా మాకు తెలియదు. కాబట్టి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ వచ్చేంత వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. ఈ లోపే మా నెంబర్లు ఇచ్చాక బస్సు ఫోన్ చేయడం సిస్టమ్ లో వచ్చేంత వరకు కూడా బ్యాంక్ మేనేజ్ ఏం చేయలేదు. సిస్టమ్ లో వస్తే మటుకు మాకు రిపోర్ట్లు రావట్లేదు. ప్రాపర్టీ వస్తే ఆ రిపోర్ట్లో మీ పేరుతో మేము ఖచ్చితంగా బ్యాంక్ తో మాట్లాడుతున్నాం. మీకు లోన్ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. మీరు జెన్యూన్ గా మేము ఏ డెవలప్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటే మటుకు ఏ బ్యాంక్ దగ్గర మీకు నో చెప్పకుండా లోన్ ఇప్పించే పద్ధతి. పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ ప్రసవాలు చేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్డిపిఐ జిల్లా కోశాధికారి యూనుస్ ఆరోపించారు. రాంపల్లిలో నివాసమున్న ఆల్బస్ భార్య సమీనాకు పురిటి నొప్పులు రావడంతో బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరిశీలించి సహజ ప్రసవం కాదని చెప్పడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా వారు సహజ ప్రసవం చేశారు. పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఇలా చేయడం సబబు కాదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. हमें गवर्नमेंट हॉस्पिटल को जाए तो आए तो गवर्नमेंट हॉस्पिटल में हम पूछे हमारा रीज़न क्या है, ना मालूम नहीं ना रीज़न क्या है, बच्चे को क्या तो ये फर्क नहीं, बच्चे का क्या फर्क नहीं कर बोल रही है। बड़े जान को क्या कि हार्ट बीट कम मार ले रहा है कर बोल रही है। और ताशा क्या रीज़न होना बोले नहीं होता बोले तो कम यहाँ बोले तो इन्हों एडमिट कर ले तो बाट ला इंग्लिश में डाल तो बच्चे को नॉर्मल डिलीवरी कैसा करेगा नॉर्मल हुआ है। डॉक्टर आलाते जी बात करे थे कुम्नूर गवर्नमेंट हॉस्पिटल से हम हेल्थ तेलुगु में क्या बोले तो ఎందుకు వీళ్ళు రీజన్ ఏం తెలీదు ఏం లేదు వాళ్ళకి అడిగితే ఏం చెప్తా లేదు రీజన్ పంపించేస్తున్నారు. ఏం రీజన్ అని అంటే ఎవరు ఏం చెప్తారు రీజన్ తెలియదు बोले पता सुन ले तो हम काम नॉर्मल करेंगे। हाँ नॉर्मल माँ बच्चे अच्छे अच्छा बच्चा आराम से बात करें तो गवर्नमेंट हॉस्पिटल से यहाँ कहीं भेज डालते हैं और वो यहाँ करे तो वहाँ करे है जाना कहीं हुआ ना एक बाटला कितना डाल को रोज करे जाता ना हम मालूम नहीं सुनको मुझे सीधा पड़े याद नहीं उनको भी याद पड़े याद तेरे को आता नहीं था ना सुना आता नहीं टेंशन हमारा चक्कर है हम ऐसा परेशानी क्या हमारा तकलीफ देते हैं गवर्नमेंट हॉस्पिटल हम ना तो ना हम ना भी कहता वाका होता है तो वो सिखाने नहीं पानी रात के क्या की किधर की मैं डर रहे थे क्या की किधर की ना समझे जाते हैं एक भी समझ बोलते नहीं ना तो अभी नो ऑपरेशन इस समय तो अब हम कबूल रहते तो कट कुछ ला गए कमजोर रखने कहीं नहीं होता डरा को दिखते हैं पैसा है साला नहीं साला उदय वाले है तो क्या बरोबर होता है हमें क्या याद देना అతివేగం ఎన్నో అనర్థాలకు దారితీసి ప్రాణాలను బలికొంటోంది. ప్రజలారా, వాహన చోదకులారా, ఆలోచించండి. వేగం అనేది ఎంత ప్రమాదమో ఇప్పుడు ఈ దృశ్యాలను చూడండి. చూసిన తర్వాత మారండి. వేగం వద్దు, నిదానమే ముద్దు అని తెలుసుకోండి. ప్రజల్లో మార్పు తేవాలన్న ఉద్దేశమే కేసీటీవీ ప్రయత్నం. వేగము 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 మెల్లగా 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 రే రే పాటించుదమన్నా మన మేలు కోరి మన కొరకే నిర్ణయం తీసుకున్నదన్నా అన్నా చట్టం పెట్టిన నిబంధనలను పాటించుదమన్నా మన మేలు కోరి మన కొరకే నిర్ణయం తీసుకున్నదన్నా కట్లు కొట్టుచూ నడుపుతనంటే శిక్ష
శిక్ష తప్పదన్నా వారు చెప్పిన మాటకు కట్టుబడితే ఆనందమే మనకన్నా కట్లు కొట్టుచూ నడుపుతానంటే శిక్ష తప్పదన్నా వారు చెప్పిన మాటకు కట్టుబడితే ఇక ఆనందం మనకేనన్నా 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 వేగము కన్నా ప్రాణము మిన్నా మెల్లగా నడపన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు చిన్నా చిన్నా నువ్వు కట్లు కొట్టుచూ స్లిప్ అయి పడితే బొక్కలిరుగురన్నా నీ ఒక్కడివే నీ వాళ్ళందరికీ ఆధారము చిన్నా నువ్వు కట్లు కొట్టుచూ స్లిప్ అయి పడితే బొక్కలిరుగురన్నా నువ్వు కట్లు కొట్టుచూ నడపడానికి పుట్టలేదు కన్నా నిన్ను కన్న తల్లిదండ్రి కలలను నెరవేర్చుటకేరన్నా నువ్వు కట్లు కొట్టుచూ నడపడానికి పుట్టలేదు కన్నా నిన్ను గన్న తల్లిదండ్రి కలలను నెరవేర్చుటకే నిన్ను గన్నరు చిన్న కన్నరు చిన్న కన్నరు చిన్న వేగము కన్నా ప్రాణము మిన్నా మెల్లగా నడపన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు చిన్నా నువ్వు మత్తు దాగి నువ్వు బండి నడిపితే బాధ ఎవడికన్నా నీ భార్య పిల్లలకి నీ ఒక్కడివే ఆధారమురన్నా నువ్వు మత్తు దాగి నువ్వు బండి నడిపితే బాధ ఎవడికన్నా నీకు శిక్ష పడితే నీ భార్య పిల్లలకు దిక్కు ఎవడురన్నా నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల్ని బాధ పెట్టకన్నా నీకు శిక్ష పడితే నీ భార్య పిల్లలకు దిక్కు ఎవడురన్నా నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల్ని బాధ పెట్టకురన్నా 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 వేగము కన్నా ప్రాణము మిన్నా మెల్లగా నడపన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు చిన్నా నీవు కట్లు కొట్టకన్నా నీ వలన ఎదుటి వారికి ఆనందం కలగాలిర చిన్న నీ జీవితములో ఏ ఒక్కడికి నీవు కట్లు కొట్టకన్నా నీ వలన ఎదుటి వారికి ఆనందం కలగాలిర చిన్న ట్రాఫిక్ రూల్స్ ను పాటించి ఇక పయనిద్దము కన్నా చట్టానికి మనమే లోబడితే ఆనందం వారికన్నా ట్రాఫిక్ రూల్స్ ను పాటించి ఇక పయనిద్దము కన్నా చట్టానికి మనమే లోబడితే ఆనందం వారికి రన్నా వారికి రన్నా వారికి రన్నా వేగము కన్నా ప్రాణము మిన్నా మెల్లగా నడపన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు చిన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు రన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు చిన్నా మహిళలకు సహజ ప్రసవాలు ఆరోగ్యదాయకమని వాటిని ప్రోత్సహించాలని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అనురాధ తెలిపారు. సహజ ప్రసవాలను ఎంచుకోండి అనే అంశంపై గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సహజ ప్రసవాలు ముర్రుపాలు యొక్క ప్రాముఖ్యత గురించి గర్భవతులకు అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 2న సోమరులో పర్యటించనున్న నాగబాబు సభ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రతా చర్యలు చేపడుతున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రభుత్వ ఆసుపత్రులు హృదయ రక్ష ఇంజెక్షన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి. మెకానిక్లకు రాయితీ రుణాలు మంజూరు చేయాలి.
తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.